నిర్మల్ నియోజకవర్గంలోని నన్ను అభిమానించి గెలిపించినటువంటి నా సోదర సోదరీమణులందరికీ కూడా అన్ని సంక్షేమ కార్యక్రమాలు మీకు వచ్చే వరకు నేను పోరాటం చేస్తాను తెలియజేస్తాను. ఎట్టి పరిస్థితుల్లో ఏ ఒక్క కుటుంబానికి అన్యాయం జరిగినా ఊరుకునే సమస్య లేదు. వారి కోసం ఎంత దూరమైనా పోయి మీ అందరికీ న్యాయం చేయడానికి నేను పనిచేస్తాను కూడా తెలియజేస్తాను. మొన్ననే ముఖ్యమంత్రితో చెప్పిన కాబట్టి నువ్వు 6 గ్యారెంటీలు మాట్లాడుతున్నావు బిడ్డ, ఇంకా 412 హామీలు ఉన్నాయి, నువ్వు ఇచ్చిన అన్ని హామీలు నెరవేరబడుతుంది. ఉత్తర మాటలు ఇచ్చి గద్దెనెక్కుడు కాదు, గద్దెనెక్కిన తర్వాత ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవడం నీ బాధ్యత ఉన్నది. ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా ఎంత కట్టబడుకొని నిలబడతామని చెప్పిన. ఇప్పుడు కూడా అదే చెప్తా ఉన్నా. ఇక్కడ ఉన్నటువంటి ముందుగా ఏ అప్లికేషన్ తీసుకుంటా ఉన్నారో అప్లికేషన్ల వరకు 100 రోజుల గడువు అడిగింది. 100 రోజుల గడువు మేరకు ఇక్కడ ఉన్నటువంటి నా నియోజకవర్గంలోని అన్ని కుటుంబాలకి ముందు 6 గ్యారంటీలు వచ్చే విధంగా మనందరం కలిసి పనిచేద్దామని తెలియజేస్తా ఉన్నాను. దాని ప్రతి నెల ఏదో ఒక హామీ నెరవేర్చే విధంగా ప్రభుత్వం మీకు ఒత్తిడి తీసుకెళ్తాం. ఖచ్చితంగా నేను ఎన్నికలు తిరిగే సమయంలో కూడా చాలా మంది కుటుంబాలను చెప్తా ఉంటే సార్ మాకు రేషన్ కార్డు లేవని. నేను అలా హామీ ఇచ్చిన ఖచ్చితంగా మీకు రేషన్ కార్డు ఇప్పిస్తాను. ఈరోజు అప్లికేషన్ రేషన్ కార్డుది ఎక్కడ కూడా మరి డిస్క్రిప్షన్ లేకుంటే నేను ఆ విషయం నేను ఆ రోజు మంత్రిగారు చెప్పిన శ్రీనివాస్ రెడ్డి గారు దీంట్లో కొత్త రేషన్ కార్డుని లేదండి మరి ఎట్లా చేస్తారంటే దానికోసం ప్రత్యేక కౌంటర్ పెట్టిస్తామన్నారు. మరి పెట్టించు, కొత్త రేషన్ కార్డు రావాలా. ఇల్లు లేని ఏ ఒక్క కుటుంబం కూడా ఉండడానికి వీల్లేదు. ప్రతి కుటుంబానికి ఇల్లు ఇస్తామని చెప్పిన ఈ ప్రభుత్వమే కాదు, నేను కూడా మాట ఇచ్చిన కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు వచ్చే విధంగా నేను మీ వెంట ఉండి నడుస్తానని తెలియజేస్తా ఉన్నాను. ఎవరికైనా రాకున్నా నా దృష్టికి తీసుకురండి, నేను మీకు అందుబాటులో ఉంటా. ఎప్పుడు ఏ అంశం ఉన్నా ఇక్కడ మీ స్థానిక నాయకత్వంతో చెప్పండి, అవసరమైతే నా దగ్గరికి రండి. వారిని తీసుకొచ్చినా పర్వాలేదు, మీరు తిరుమల వచ్చినప్పుడు వేరే పని మీద వచ్చినప్పుడు నన్ను కలిసినా పర్వాలేదు. వెంటనే మీ అధికారులతో మాట్లాడి మీకు రావాల్సిన కార్యక్రమం సంక్షేమ కార్యక్రమాలు వచ్చే విధంగా నేను ప్రయత్నం చేస్తాను.